హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొత్త పే కమిషన్ గురించి తాజా సమాచారం అండి. న్యూ పే స్కేల్స్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతం నేషనల్ మీడియాలో మరియు తెలుగు న్యూస్ ఛానల్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ యొక్క 8వ వేతన సంఘం ఎప్పుడు అమలవుతుంది? బకాయిలు ఇస్తారా లేదా? అనే అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా ఇచ్చిన క్లారిటీపై ఉద్యోగుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. చాలామంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘం సిఫార్సులు 2026 జనవరి 1 నుంచి అమలవుతాయని ఆశించారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఇప్పుడల్లా ఇది కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు. సాధారణంగా పే కమిషన్ తన నివేదికను సమర్పించడానికి ప్రభుత్వం 18 నెలల గడువు ఇస్తుంది. కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఖరారైన తర్వాత వారు అన్ని అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వడానికి 2027 మధ్య భాగం వరకు సమయం పడుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఆ నివేదికను పరిశీలించి ఆమోదించడానికి మరొక 5-6 నెలల సమయం తీసుకుంటుంది. అంటే ప్రాక్టికల్‌గా చూస్తే కొత్త జీతాలు చేతికొచ్చేసరికి 2027 చివరి లేదా 2028 జనవరి అయ్యే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఉద్యోగులకు కొంత నిరుత్సాహం కలిగిస్తోంది. అయితే ఇటీవల రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి గారు చేసిన ఒక ప్రకటన ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చింది. అదే సమయంలో ఒక స్పష్టతను కూడా ఇచ్చింది. పే కమిషన్ అమలు ఎప్పుడు జరిగినప్పటికీ ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తాము. అరియర్స్ అయితే ఖచ్చితంగా చెల్లిస్తాము అని ఆయన స్పష్టం చేశారు. అంటే ఈ ఒక్క మాటలో 2 కీలకమైన అర్థాలు దాగి ఉన్నాయి. మొదటిది ప్రతికూల అంశం ఏంటంటే ప్రభుత్వం అరియర్స్ ఇస్తామని చెప్పడం ద్వారా ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి మధ్యంతర భృతి ఐఆర్ ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పరోక్షంగా చెప్పకనే చెప్పేసింది. అలాగే సాధారణంగా పే కమిషన్ నివేదిక ఆలస్యమయ్యేటప్పుడు పెరుగుతున్న ధరలను తట్టుకోవడానికి ఉద్యోగులు ఐఆర్ కోరతారు. కానీ ప్రభుత్వం దీనికి సుముఖంగా లేనట్లే తెలుస్తోంది. దీనివల్ల ఉద్యోగులకు తక్షణ ఆర్థిక వెసులుబాటు అయితే లభించదు. రెండోది సానుకూల అంశం ఏంటంటే ఎరియర్స్ ఇస్తామని చెప్పడం. సో, ఎరియర్స్ ఇస్తామని చెప్పడం ద్వారా 8వ పే కమిషన్ అమలు తేదీపై ఉన్నటువంటి సందిగ్ధత తొలగిపోయింది. నివేదిక 2027లో వచ్చినా, 2028లో వచ్చినా అమలు మాత్రం జనవరి 1, 2026 నుంచే ఉంటుందని దీని అర్థము. అంటే ఆ తేదీ నుంచే పెరిగిన జీతాలను లెక్కించి ఆలస్యమైన కాలానికి బకాయిల రూపంలో అయితే చెల్లిస్తారు. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో ఈ తేదీని స్పష్టంగా పేర్కొనకపోవడం వల్ల వచ్చిన అనుమానాలకు ఇది చెక్ పెట్టింది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కరువు భత్యం డీఏ 50% దాటినప్పటికీ దానిని బేసిక్ పేలో విలీనం చేయటం కుదరదని ప్రభుత్వం ఇదివరకే తేల్చి చెప్పింది. దీనివల్ల ఉద్యోగులు 2 రకాలుగా అయితే నష్టపోతున్నారు. ఒకటి డీఏ మెర్జర్ జరగకపోవడం వల్ల బేసిక్ పెరగదు. తద్వారా ఇతర అలవెన్స్‌లు ఆశించినంతగా పెరగవు. 2 మధ్యంతర భృతి ఐఆర్ ఇవ్వకపోవడం వల్ల నెలవారీ జీతంలో తక్షణ పెరుగుదల అయితే ఉండదు. భవిష్యత్తులో ఎప్పుడో లక్షల రూపాయలు ఏకమొత్తంగా లంసమ్ అరియర్ రూపంలో వచ్చినప్పటికీ ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా నెలవారీ బడ్జెట్ సర్దుబాటు చేసుకోవడం ఉద్యోగులకు కష్టతరంగా అయితే మారుతుంది. కాబట్టి యూనియన్లు కేవలం అరియర్స్ హామీతో సరిపెట్టుకోకుండా మధ్యంతర భృతి ఐఆర్ సాధన కోసం లేదా పే కమిషన్ నివేదిక త్వరగా తెప్పించుకోవడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఉద్యోగులు కొత్త లోన్లు తీసుకోవడానికైనా, తమ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికైనా వెసులుబాటైతే కలుగుతుందని చెప్పవచ్చు.